విభీషణుడు లాంటి వాడు. నేను రాజకీయాలకు సహజం, సమస్య లేదు. విభీషణుడు లాంటి వాడు ఇప్పుడు రామచంద్రుడికి రావణాసురుడి యొక్క ఆయువు పట్టు విభీషణుడు చెప్తేనే తెలిసింది కదా. ఇవాళ శుభేంద్ర అధికారి అక్కడ జరిగిన విషయాలు, మమతా బెనర్జీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎట్లా ఉంటాయి అనే మాటను బీజేపీకి అందించాడు. ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ అయింది బీజేపీకి, ఎందుకు కాదంటున్నాను. రెండోది ప్రజల మనోభావాలు కూడా మారినాయి, ఒక్క ఆయన వస్తే సరిపోయింది కదా. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మెయిన్ లీడర్ ను టార్గెట్ చేస్తే ప్రజలు తొందరగా ఇటు అట్రాక్ట్ అవుతాం. అందుకని 2021 జరిగిన పెద్ద మార్పు ఏంటంటే నేను మమతా బెనర్జీని ఓడిస్తాను అని మన సింగూరు సాక్షిగా, సింగూరు బయట పెడతా అంటే దుర్మార్గంగా మొత్తం నాశనం చేసింది కదా. నేను ఇంకో మాట చెప్తున్నా, పశ్చిమ బెంగాల్ ప్రజలు మారడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మారకపోతే ఏం చేస్తుంది అనేది కూడా. కలకత్తాకు 50 ఏళ్ల కింద వండి మీరు, మళ్ళీ ఇప్పుడు వండి సేమ్ అట్లా ఉంటుంది, ఏం తేడా ఉండదు పాడుగా, ఏం మారదు. ఎందుకు మారలేదు అంటే ఆఖరికి రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు కూడా శ్రీకాంత్ గారు అసలు రంగులు వేసుకోరటం. మొన్న 2 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కలకత్తా మహానగర పాలిక వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇంట్లో ఎట్లనే చావండి, ఇంట్లో రంగులు లేకపోయినా చావండి, కానీ రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్లకు రోడ్డు పక్కన బయట రంగులు అనేది మార్చండి, మారుస్తే మీకు 2 ఏళ్ల పన్ను మొత్తం మాఫీ చేస్తామన్నారు. అంటే గంత దుర్మార్గంగా ప్రజలు కూడా మార్పును కోరుకోలేదు. రంగులు వేసుకో, ఇంటికి తమ ఇంట్లోకి రంగులు కూడా వేసుకోరు అన్నట్టు. అందుకనే ఒకనాడు 4వ నగరంగా ఉన్న 4 నగరాల్లో ప్రధానంగా ఉన్న కలకత్తా ఇవాళ 7 నగరాల్లో కూడా 7వ స్థానంలో అయిపోయింది. అహ్మదాబాద్ తర్వాత కూడా పడిపోయింది. అంటే జనాభా ఉండొచ్చు, ఇంకా పాత ట్రాములు, పాత రోడ్లు, పాత బిల్డింగులు. వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం అంటే భవిష్యత్తులో కొనసాగాలంటే అధికారంలో ఇప్పుడు చేంజెస్ చేసి చూపించాల్సిన కాషాయం రంగు వేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే రామిరెడ్డి గారు కాషాయ రంగుతో వచ్చారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బయటకు కాషాయ రంగు వేసుకుంటా పొమ్మన్నారు, ధైర్యంగా చెప్పేసి ప్రజలు. ఎందుకంటే రెండైంది. ఒకటి, ఆమె పోలింగ్ కన్నా ముందు బెదిరించింది ప్రజలను, పోలింగ్ తర్వాత కూడా బెదిరించింది. నేను మళ్ళా వస్తే చూడండి మీ సంగతి పడతా అని. అది చాలా పనిచేసింది. పోలింగ్ కన్నా ముందు పనిచేసింది, పోలింగ్ తర్వాత వాళ్ళు ఏం ఓట్లు లేకపోయినా అప్పటికి వేసి ఉంటుంది కదా, అప్పుడు కూడా బెదిరించింది. నేను కనుక అధికారంలో ఒక్క సీటుతో అధికారంలోకి వస్తే మీ పని పడతా అన్నది. అది పెద్దగా నష్టం జరిగింది అంట. అప్పటి నుంచి ఒక గర్వం. రెండోది, అభిషేక్ బెనర్జీ చేసిన దుర్మార్గం కూడా తక్కువదేం కాదు. వాళ్ళ హింసా రాజకీయాలు ప్రోత్సహించే క్రమంలో చూడండి మీరు, 2011లో 25 మంది చనిపోయారు. ఎన్నికల రాజకీయాలు ఈమె వచ్చినప్పటి నుంచి చెప్తాను. అంతకుముందు 2011లో ఆమె కొట్లాడింది కమ్యూనిస్టులతోనే, కాంగ్రెస్ తోనే కాదు, ఇటు బీజేపీతో అంతకంటే కాదు. 2016లో కూడా కమ్యూనిస్టులతోనే పోరాడింది. 2016కి వచ్చే వరకల్లా కమ్యూనిస్టులతో పోరాడేటప్పుడు 30 మంది చనిపోయారు. 2021 బీజేపీతో పోయారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాలే మనకు, జాతీయ పార్టీలు రెండింటి కూడా. కానీ 2021లో బీజేపీతో పోరాడింది. పోరాడే క్రమంలో 58 మంది చచ్చిపోయారు. మమతా బెనర్జీ హింస తక్కువది కాదు. ఏమైనా కానీ తిమ్మని గెలవాలనుకున్నది 2021లో ఆమె గెలవడానికి సర్వశక్తులు వడ్డింది అంటున్నారు. ఇంకా హిందూ ఓట్ల పోరాటంలో కూడా ఆమె ఎంత తెగించింది అంటే, అంతకుముందు దాకా సెక్యులర్ ఈవెన్ హిందువుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు శ్రీరామనవమి వచ్చినా కానీ ర్యాలీల విషయంలో మమతా బెనర్జీ అంత ఈజీగా ఒప్పుకునేటువంటి వ్యక్తి కాదు. ఆ ర్యాలీలు పర్మిషన్లు కూడా ఇవ్వలేదు శ్రీకాంత్ గారు. కాదు కానీ ఆమె ఎక్కడికి వచ్చిందంటే, ఆమె ఎక్కడ కాదు, కేజ్రీవాల్ కూడా నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని అని ఒకటి పెట్టింది. అట్లానే కాళికా